సత్యం దేవా దగ్గరకు వచ్చి దేవాతో గొడవ పడుతూ ఉంటాడు. అలా దేవాతో గొడవ పడుతూ ఉండగా అది చూసి అక్కడ ఉన్న దేవా అయితే అక్కడ రౌడీలకు కత్తిని ఇమ్మంటాడు. దాంతో అక్కడ ఉన్న రౌడీ అయితే దేవా చేతికి కత్తిని ఇసురుతారు. ఇక అక్కడ ఉన్న సత్యం అయితే అది గమనించక దేవాతో గొడవ పడుతూ ఉంటాడు. ఇంతలో దేవా అయితే తన చేతికి కత్తి అందగానే అక్కడ ఉన్న సత్యం కడుపులో పొడి చేస్తాడు. అది చూసి అక్కడ ఉన్న సత్యం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అక్కడ ఉన్న దేవా అయితే సత్యంని పొడి చేసి అక్కడి నుండి అయితే వాళ్ళ రౌడీలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో అది చూసి నాగవల్లి చాలా సంతోషిస్తుంది. ఇక సత్యం అయితే ఆ కడుపులో పొడి చేయటంతో తనైతే చాలా బాధపడుతూ అలా తన చెల్లెల కోసం అయితే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు సత్యంని చూసి ఇలా అంటూ ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏమైంది అని చెప్పి అంటే దేవా ఇదంతా చేశాడని చెప్పి అంటాడు. నీకేం కాదు సత్యం, నీకేం కాదు, నేను నిన్ను కాపాడుకుంటాను సత్యం అని చెప్పి తన కడుపులో ఉన్న కత్తిని అయితే తీసి తనైతే బయట పడేస్తాడు. అలా బాలరాజు ఫింగర్ ప్రింట్స్తో ఆ కత్తి అయితే అక్కడ ఉంటుంది. ఇక సత్యం నీకేం కాదు సత్యం, నేనున్నాను సత్యం, పద ఇప్పుడే హాస్పిటల్కి తీసుకుని వెళ్తానని చెప్పి బాలరాజు అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న సత్యం అయితే నాకేం కాదులే పర్వాలేదు, ముందు నా చెల్లెల్ని నా మేనకోడల్ని నువ్వే కాపాడాలి, వెళ్ళి వెంటనే నా చెల్లెల్ని చిన్నిని కాపాడు, వెళ్ళి బాలరాజు అని చెప్పి సత్యం బాలరాజుతో అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికైతే అందరూ కూడా వస్తూ ఉంటారు. ఇక పోలీసులు కూడా వచ్చాక కావేరి కూడా వచ్చి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇంత దారుణానికి ఎవరు ఒడికట్టారు, ఎవరు ఇలాంటి పని చేసుంటారు అని చెప్పి కావేరి ఏడుస్తూ ఉంటుంది. ఇక అది చూసి అక్కడ ఉన్న పోలీసులు అయితే ఇదిగోండి వీడే ఈ దారుణానికి ఒడికట్టాడు, వీడే ఇతని కడుపులో పొడిచి చంపాలని చూశాడని చెప్పి అంటూ ఉంటారు. అది వినగానే కావేరి అలాగే చిన్ని వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆ మాట వినగానే బాలరాజు కూడా ఏమనలేక మౌనంగా ఉండిపోతాడు. ఇక పోలీసులు అయితే బాలరాజుని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు. అది చూసి చిన్ని షాక్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.